స్వామి శరవేప సాంక్షేత్రం స్వాములందరికీ తమిళ చూసిరు కదా, అర్థమైపోయింటుంది ఇప్పటికే. అందరికీ కొంతమందికి డౌట్ ఏముంటుంది అంటే అయ్యప్ప దీక్ష ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అని చెప్పేసి డౌట్ ఉంటుంది. అయితే మా స్వామి ఏం అనుకున్నామంటే మంచి వీడియో తీద్దాం, కంటెంట్ రూపంలో ఒక వీడియో రూపంలో పబ్లిక్కి చూపిద్దామని చెప్పి అనుకొని మేము వీడియో తీయడం జరుగుతుంది. మా మండల దీక్ష ఏ విధంగా జరిగిందో అనేది మీకు మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం స్వామి. అదేవిధంగా మా శబరిమల యాత్ర కూడా మా ప్రయాణం వీడియో రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం స్వామి. ఇక పొద్దుగాల చల్ల 4 గంటలకు లేవాలి. ఇక లేచిన తర్వాత ఇక బ్రష్ చేసుకుని రెడీ ఉండాలి. ఇక మా ప్రవీణ్ స్వామి ఇట్లా బ్రష్ చేసుకుని రెడీగా ఉన్నాడు. ఒకప్పుడు పొద్దుగాల పెట్టాడు, ఇవాళ పొద్దుగాల బ్రష్ చేస్తుండు. ఇక పూజ ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇక మా గురుస్వామి పూజ ఇట్లా స్టార్ట్ చేసిండు. ఇక నేను వీడియో తీస్తున్నా మెల్లగా. ఇక పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ పూట ఆకలి అయితే ఏం చేస్తారు కదా, మా స్వామి కూడా ఎన్ని గంటల పనులు చూడు, అన్ని పనులు కూడా పెట్టుకుని చూడు. స్వామిలోకి ఏమైనా సజెషన్ ఇద్దామనుకుంటున్నా, కొత్తగా మాలేసుకుందాం అనుకుంటే స్వామి ఇక సన్నిధానంలోకి వెళ్ళినాక ఇక మన జిమ్కి వెళ్ళిపోయి ఇక జిమ్లో ఏమైనా పని ఉంటే పని చూసుకోవాలి. ఇక మీ జాబ్ చూసుకోండి. ఏ పని ఉంటే ఆ పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూజకి రెడీగా ఉండాలి. ఇక పూజకి వెళ్తే మా ఘంటస్వామి పూజ ఉంది. అలా చాలా అద్భుతంగా జరిగింది పూజ చేసుకొని భజన బృందం ఇట్లా మంచిగా ఉండే, చాలా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. బీచ్ సైడ్లో తినేయడం జరిగింది. అది ఒకవేళ పూజలు లేని వాళ్ళు నిత్యాన్నదానాలు కొన్ని ఉంటాయి అనమాట. నిత్యాన్నదానాలు అంటే మా సైడ్ ఏమో చెర్లపల్లిలో ఒక స్వామి నిత్యాన్నదానం పెడతాడు. అక్కడ తినేసి దీక్ష చేసుకొని రిటర్న్ మా సన్నిధానం స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే ఇలా బుధవారం అనమాట, జల్దీ వెళ్ళాలి, అలంకరణ చేసుకోవాలి. ఇక మా గురుస్వామి ఇట్లా మా స్వాములందరూ కలిసి తలా ఒక పని చేసుకుంటున్నాం. ఇక నేనేమో ఎట్లా చేయాలి ఏం చేయాలి అర్థం కాక నేను దిక్కులు చూస్తున్నా. ఇక మా స్వాములు అయితే దగ్గరుండి చేస్తున్నారు. ఆకుపడి పూజ ఉందన్నమాట. ఇవాళ ప్రతి బుధవారం ఉంటుంది. అయితే ఇక ఫైనల్ గా ఆకుపడి అంటారు అనమాట. ఇక మొదటి నుంచి 18వ పడి వరకు ఆకుపడి వేసుకుంటూ వేయాలి. ఒక్కొక్క మెట్టు అనుకుంటూ జ్ఞానం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. స్వామి శరణం. తొలుగును పాపము పొందుతావు పుణ్యము, మంచితో నడుచుకుంటే కలుగు మోక్షము. జీవిత చదరంగం అది పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత స్వాముల పాదం తీసుకోవాలన్నమాట. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు స్వాములు రోజువారు ఉండే విధానం అన్నమాట. అంటే 41 days మండల దీక్ష అంటారు అని. మండల దీక్ష కంప్లీట్ చేసుకొని శబరిమల యాత్ర ప్రారంభమైంది నాది. ఇలా ఈ శబరిమల యాత్ర దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి అప్డేట్ ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. 5 కొండలో దట్టమైన అడవులో